మీకా? మరి అది చెప్పండి. ఏపీ మద్యం స్కామ్ కేసులో ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించడం జరిగింది. ముందస్తుగా కూడా ఆయనకి బెయిల్ కావాలని చెప్పి కోరటం జరిగింది. అయితే దీంట్లో ఆల్రెడీ కూడా నిందితుడిగా ఉన్న ఎంపీ ముందస్తు బెయిల్ కోసం అయితే హైకోర్టును ఆశ్రయించారు. అయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు. సో ముందుగా కూడా ఏపీ మద్యం కుంభకోణం కేసులోనే రీసెంట్గా కూడా మనం చూసాము. తాజా అప్డేట్ను కూడా రీసెంట్గా చూసాం. విజయసాయి రెడ్డికి మరలా కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి దీంట్లో నోటీసులు వెళ్ళాయి. అయితే దీంట్లో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఇప్పుడు ఏపీ హైకోర్టు షాక్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైతే పిటిషన్ వేశారో ముందస్తుగా తనకు అరెస్ట్ అవ్వకుండా తను పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ను కూడా ఇప్పుడు హైకోర్టు డిస్మిస్ చేయడం అనేది జరిగింది. సో మరి ఈ కేసు పురోగతి మీద డీటెయిల్స్ మా ప్రతినిధి రానా రెడ్డికి తెలుసుకుందాం. రానా, ఏపీ హైకోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ ఇచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మద్యం కేసులో ఇప్పటికే అనేక వాదనలు కూడా వినిపించారు హైకోర్టులో. అయితే మిథున్ రెడ్డి ఈ కేసులో A4 గా ఉన్నాడు కాబట్టి ఇతని పాత్ర అనేది చాలా కీలకమైనది. ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇటు ప్రభుత్వ తరపున వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లూత్రా కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఆయన ఇవాళ ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు కానీ సరఫరా వ్యవస్థ కానీ గతంలో ఒక ఆన్లైన్ పద్ధతి అనేది ఉండింది. అదంతా కూడా అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేశారు. ఒక పారదర్శకంగా ఉండేది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది దాన్ని మాన్యువల్ విధానంలోకి తీసుకువచ్చిన రావడంతో ఈ ప్రక్రియని తీసుకురావడంలో మిథున్ రెడ్డి చాలా కీలకంగా పనిచేశారనేది కూడా ఇవాళ హైకోర్టు దృష్టికి వీరు తీసుకురావడం జరిగింది. దాంతో పాటు సిట్ తరపున ఈయన మొత్తం వాదనలు వినిపించారు కాబట్టి పూర్తిగా లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అండర్లోనే జరిగాయనేది కూడా ఆయన తన వాదనలో వినిపించారు. దాంతో పాటు ముడుపులు అందినటువంటి కంపెనీలకే ఈ మద్యం సరఫరాన్ని అనుమతులు ఇచ్చారంటూ కూడా సిద్ధార్థ లూత్రా ఆయన కోర్టుకి తన వాదనలు వినిపించారు. తద్వారా మొత్తం మద్యం కుంభకోణం ద్వారానే రాష్ట్ర ఖజానాకి 3,500 కోట్ల వరకు కూడా నష్టం జరిగింది. ఆ సొమ్ముని మళ్లించడంలో మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనది కూడా ఆయన చెప్పారు. ఈ కుంభకోణానికి వ్యూహరచన చేసినటువంటి మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ గా ఉన్నారు అంటూ కూడా ఆయన తన కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవంతా కూడా సిట్ అధికారులు మొత్తం రికవరీ చేశారనేది కూడా వారు చెప్తున్నారు. దాంతో పాటు పూర్తిగా ఆయన ఎంపీగా ఉన్నారు. ఆ ఎంపీ పదవిని కూడా ఆయన దుర్వినియోగం చేశారు. దర్యాప్తుకి ఆయన అసలు చేయటం లేదు. ఇప్పటికే మిథున్ రెడ్డి పైన చాలా 8 కేసుల దాకా కూడా ఉన్నాయనేది కూడా ఆయన చెప్పారు. సో ఇవన్నీ పరిగణలో తీసుకొని ముందస్తు బెయిల్ ఆయన వేశారు కాబట్టి ఆ పిటిషన్ కొట్టారనేది కూడా వారు హైకోర్టును కోరారు. అయితే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రం నిరంజన్ రెడ్డి చాలా సీనియర్ న్యాయవాది అయినా సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపిస్తుంటారు. ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో అసలు మిథున్ రెడ్డికి సంబంధమే లేదు, కావాలనే రాజకీయ కక్షతో అతన్ని ఇరికిచ్చారంటూ కూడా తన పిటిషనర్ తరపున వాదన వినిపించారు. దాంతో పాటు షరతులతో కూడిన కూడా ముందస్తు బెయిల్ ఇస్తే బాగుంటుందనేసి కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఇటీవల కాలంలోనే గతంలో ఇరుపక్షాల వాదనలు విన్నారు కాబట్టి అప్పుడు ఈ కేసు అనేది తీర్పు రిజర్వ్ చేసింది. అయితే ఇవాళ తీర్పు అయితే ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో అతని ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఇవాళ హైకోర్టు నిర్ణయం తీసుకుని ఇది మాత్రం మిథున్ రెడ్డికి ఒక ఎదురుదెబ్బగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత నెక్స్ట్ తదుపరి చర్య ఏముంటుంది రానా? అంటే ఆబ్వియస్ గా ఇప్పటికే చాలా వరకు మద్య కుంభకోణంలో చాలా వరకు అరెస్టులు జరిగాయి. సో నెక్స్ట్ ప్రక్రియ అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ. ఎందుకంటే అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సో ఇప్పుడు అది కొట్టేశారు కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సుప్రీంకోర్టులో వెళ్ళిన లోపల పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం ఇట్లనే సిఐడి తరఫు నుంచి కూడా
తమ వాదనను ఆ సుప్రీంకోర్టులో కూడా వినిపించే అవకాశం ఉంది. అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత అక్కడ వచ్చే నిర్ణయాన్ని బట్టే తదుపరి చర్యలు ఉంటాయి. సో ప్రస్తుతం అయితే ఏపీ హైకోర్టులో అతనికి చుక్కెదురైంది కాబట్టి ఫర్దర్ గా ఈ మద్యం కుంభకోణంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అంతా కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు స్టేట్మెంట్లు అన్ని కూడా రికార్డు చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పటికే ఈయన A4 గా ఉన్నాడు కాబట్టి ఈయన పైన కేసు నమోదు చేశారు. సో చూడాలి సిఐడి దూకుడుగా ముందుకు వెళ్తారా లేకపోతే ఎదురు చూడాల్సిన అవసరం ఉంది ఈ కేసులో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. సో A4 గా ఉన్న మిథున్ రెడ్డి తానే మద్యం కుంభకోణం కేసులో మాస్టర్ మైండ్గా ఉండి కూడా ఆ కుంభకోణం కేసులో ఆయనే మాస్టర్ మైండ్ అని చెప్పి కూడా ఇప్పుడు కోర్టులో వాదనలు వినిపించారు సిఐడి. అయితే మరోవైపు కనుక చూస్తే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా అంటుంది ఏంటంటే కేవలం రాజకీయ కక్షలతోనే ఇప్పుడు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు, అందుకే ఆయన్ని కేసులో ఇరికించారు, ఆయనకి ఈ కేసుతో సంబంధం లేదని చెప్పి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు అంటూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఏదైతే అరెస్టు జరగకుండా ముందస్తుగా పిటిషన్ వేశారో బెయిల్ పిటిషన్, అది తిరస్కరణకు గురైంది. అయితే గతంలో తన మీద ఉన్న కేసులు కానీ అదేవిధంగా అవతల వైపు వాళ్ళు వినిపించిన వాదనలు కానీ ఇవన్నీ కన్సిడర్ చేసి ఇప్పుడు ఈ పిటిషన్ అనేది కూడా కొట్టివేయటం జరిగింది. అయితే మరి నెక్స్ట్ మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? మరి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారా లేకపోతే అరెస్టు జరగనుందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్గా మారింది. డెఫినెట్గా కూడా కొంత టైం తర్వాత అయితే ఇదంతా కూడా బయటపడనుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ముందుగా తను ఏదైతే పిటిషన్ వేశారో అది ఏపీ హైకోర్టులో తిరస్కరణకు గురైంది, దాన్ని కొట్టివేశారు.